ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కమ్మవారిపాలెంలో మినరల్ వాటర్ ప్లాంటును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. 3 లక్షల రూపాయలతో దాతలు వాటర్ ప్లాంటును నిర్మించారు. మద్యం సేవించేందుకు 200 రూపాయలు ఇవ్వలేదని అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. పోలీసులు 2 గంటలు శ్రమించి యువకుడిని కిందకు దించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి భీమవరం నియోజకవర్గాల్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వాహనాలను అడ్డుకున్న అధికారులకు ఓ ప్రజాప్రతినిధి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కోనసీమ జిల్లా పోలవరం మండలం గుత్తిన దీవిలో ఎమ్మెల్సీ రాజశేఖర్కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొదటిసారి చైతన్య రథంపై స్వగ్రామానికి ఆయన ర్యాలీగా వెళ్లారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు లక్ష్మీనగర్లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. 1147 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండి, 7.50 లక్షల నగదు అపహరించారని బాధితులు వెల్లడించారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కాజా గ్రామంలో ఈ నెల 5న జరిగిన రాజేష్ అనే యువకుడి హత్య కేసులో 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. పాత కేసులను రాజీ చేపిస్తామని పిలిచి పథకం ప్రకారం కొట్టి కాలువలో పడేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏబీఎన్ కళాశాలలో ఈనాడు ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. క్విజ్, డ్రాయింగ్, ఎస్ఐ రైటింగ్ విభాగాల్లో జరిగిన పోటీల్లో 75 మంది పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివారిని ముత్యాల పందిరి వాహనంపై ఊరేగించారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట బిలకోట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్సవ మూర్తులతో స్వామివారికి గిరి ప్రదక్షిణ నిర్వహించారు.